చెప్పు శివన్న ఏమైందో అది చెప్తేనే లేడు నువ్వనే చెప్పు తాగి ఏంద్రా గుడుగుతున్నావు? ఏ ఆగురా నేను చెప్తా నీకు ఇంకోటి పాటు కానీ ఏం లేదు వదినా ఈ రాజుగాడు బాగా తాగి వీళ్ళు అనుకొని పక్కింట్లోకి పోయిండు. అవ్వా పక్కింట్లోకి పోయిండా? అవునాక నువ్వు బావను లేవకుండా కొట్టారు. ఇంట్లోకి పోయినందుకే కొట్టిండ్రా? వాళ్ళు కొట్టింది ఇంట్లోకి పోయినందుకు కాదు. మరి ఎందుకు? ఆమెను ఒక ముద్దు పెట్టవాడు అన్నాడట. అందుకే గుద్దిన చోట గుద్దకుండా గట్టి గుద్దిరు. దెబ్బకు బాగా మూలకు వాడి గిద్దడు పోసుకున్నాడట. అయ్యో గట్ల చూడకే అది నువ్వే అనుకోని వేయన్నే అందుకే అడిగినా. పోతావు ఎందుకో? నీ తాగిన తమాషా ఏడిపోతుంది. అవ్వా దాని అవకడుపు కాల రోకల పడి అనుకొని ఇయ్యాల వయ్యాల చంపింది. అవ్వా మంచిగా చంపింది. అంతలే దాన్ని మొగడు వచ్చి పుట్టు పుట్టు అనుకుంటాడు. అయ్యో ఇంకో 4 అందుకోనుండే. అయ్యో ఎందుకురా గట్లెడుతున్నావు? ఏడవకు ఏడవకు ఊకో. నా ఈ అంత పుండు పుండు అయింది, పెయ్యి అంత మండుతుంది. ఏడవకుంటే నవ్వమంటావురా. అయ్యో నా బాడీ స్టాండర్డ్ అని నువ్వేంటి కదా మంచిగా పాడుకో. అరే తన్ను తిన్నాక తెలిసిందిరా నా బాడీ స్ట్రాంగ్ కాదు చూస్తాని. రేపు మళ్ళా రాయి గట్టే ఇంకోళ్ళ ఇంటికో. సరేనే మంచిగా చెప్పినావు పోతుంది. సిగ్గు లేకపాయే నువ్వు గిట్లే తాకుంటున్నావు అనుకో నేను ఇటు ఉండనే ఉండా. మా అవగారింటికి పోతాం అప్పుడు రోగం కుదురుతుంది. అబ్బా నేను దండం పెడితేనే ఇంకోసారి రాగానే నువ్వు చెప్పినట్టు ఏంట. రేపటి పనికోతా ఇలా జర్ర అయితే నా ఇంజన్ వలుగు జస్ట్ మిస్ దారికి మనం వచ్చిందరా ఇంకోసారి తాగి పాడుకో.